అలా అంటారా? అంటే ఎందరో పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా భర్తలందరూ కూడా పిల్లలే అయిపోతున్నారు కాబట్టి అది సహజం, ఒకవేళ పులి ఉన్నా కానీ పిల్లి అవుతారు, అది సహజం ఇంకా. అవునంటారా? సో ఆడదంటేనే అపరశక్తి కదండి, మరి అది పెళ్ళైన తర్వాతే ఆడవాళ్ళు అట్లా చేంజ్ అవుతారు. అంటే పెళ్లికి ముందు ఎంత సుకుమారంగా ఉన్నా కూడా అటువంటి శక్తిని కూడా తనలో దాచిపెట్టుకున్న స్వామివారులు ఉన్నారు కదా. వెంకటేశ్వర స్వామిని చూసుకోండి, గుండెల్లో పెట్టుకున్నాడు, అంత శక్తిని ఆయన గుండెల్లో బరాయించాడు కదా, అలా కూడా చూసుకోవాలి కదా. నిజంగా బాగా చెప్పారు మీరు. సో మనకి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా పెళ్లిలో ముఖ్యంగా వివాహంలో జరిపించే క్రతువుల గురించి కూడా చాలా మంది పిల్లలకి తెలీదు. ఈ వివాహంలో అసలు ఫస్ట్ నుంచి ఏ ఏ ఘట్టాలు అనేవి జరిపిస్తారో అవి ఏవే ప్రాధాన్యతని కలిగి ఉంటాయనేది కూడా చెప్పండి గురుగారు. మనకి వివాహంలో వచ్చేసి ప్రధాన ఘట్టం వచ్చేసి ఆ యొక్క వరుణ్ణి మన మండపానికి తీసుకురావటం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే పాద ప్రక్షాళన, జీలకర్ర బెల్లము, తాళి, ఈ తర్వాత మన కాళ్ళు తొక్కటము, కన్యాదానము, ఇటువంటి అన్ని రకరకాల అరుంధతి వరకు కూడా లెక్క వేసుకుంటే అన్ని ప్రాధాన్యతే. ఏది ఇది ఎక్కువ ప్రాధాన్యత అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే వివాహం అనేది మన వైదిక పరంగా, ధర్మశాస్త్రపరంగా, వేదాలతో కూడుకొని ఇద్దరిని కలుపుతున్నటువంటి క్రియ. వారిద్దరి మనస్తత్వాలు కలుపుతూ వారిద్దరి జీవితం ద్వారా మన వైదిక ధర్మం కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి అన్నట్టు చేసినటువంటి వేదక్రియ. ఆ వేదక్రియలో ఇది ముఖ్యము, ఇది ముఖ్యం కాదు అనేది ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇదే ముఖ్యం అన్నట్టుగా ఎవరు భావించొద్దు, అన్నీ ముఖ్యమే. వివాహంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మండపం ఎక్కిన దగ్గర నుంచి మరలా మనం చివరికి భోజనాలు చేసేటప్పుడు కూడా ఈ మధ్యకాలం వెనకటి నుంచి కూడా లెక్కేసుకుంటే ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువైంది. ఇది ఏమైందంటే ఒకరి నుంచి ఇంకొకరు తినిపించుకోవటము, అంటే నేను నీకు ఉంటాను నువ్వు నాకు ఉండు అన్నట్లుగా కూడా మనం భోజనాల దగ్గర తినిపించుకుంటూ ఉంటాము. ఇలా అంటే నీకోసం నువ్వు ఒకవేళ భోజనానికి లేట్ అయినా నేను ఎదురు చూస్తాను, నువ్వు లేట్ అయినా నేను ఎదురు చూడాలి, ఇలా సఖ్యంగా ఉండాలి. ఎదురు చూడటము అంటే సఖ్యంగా ఉండటం. అయ్యో నా భర్త తిన్నాడో లేదో, నా భర్త తినకుండా నేను తింటే పాపం ఆయన ఎంత ఆకలితో ఉన్నాడో, అది ఒక ప్రేమానురాగాలు వాళ్ళల్లో ఇరువురి మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. అది కడుపులో నుంచి వచ్చేటువంటి ప్రేమానురాగాలు. కాబట్టి అలా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి క్రియలన్నీ కూడాను మనకి చెప్పకనే చెబుతూ ఉన్నటువంటి క్రియలు ఇవన్నీ కూడాను. దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే ఈ యొక్క వైదిక ధర్మం మొత్తం కూడాను ధర్మబద్ధంగా చక్కగా సాగుతూ ఉంటుంది. ఓకే. అలాగే ముహూర్తానికి ముందు అసలు మనం తాళి కట్టేది కాదు, ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టేది అని ఎందుకు అంటారు గురువుగారు? ఇక్కడ చాలా మంది ఏంటంటే ముహూర్తము అనగానే ఉదాహరణగా మనకు 10 గంటలకు ముహూర్తము అనగానే తాళి కట్టడం ప్రధానంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కాదు, జీలకర్ర బెల్లము రెండు కలిపి దంచటం వల్ల దంచి దాన్ని నడినెత్తున పెట్టుకుంటారు వధూవరులు. అది కూడాను అరిచేతి భాగం నుంచి వచ్చి పెట్టుకుంటారు. అరిచేతి భాగంలో నవగ్రహాలు ఉంటాయి. ప్రతి వాళ్ళకి కూడా ఆడవారికి కానీ మగవారికి కానీ మన అరిచేతి భాగం మొత్తం కూడాను నవగ్రహాలు ఇమిడి ఉంటాయి. అంటే ఈ గ్రహ మైత్రి వాళ్ళతో కలిసి ఉండాలి. అందులో నడినెత్తిన బ్రహ్మరంధ్రం అని ఉంటుంది, అది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది మనకి అది ఎంత మాత్రం ఉంటుంది అంటే మన వెంట్రుక మాసమందమే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. అది మన జుట్టులో ఉండి మనకు కనపడదు, కానీ సరిగ్గా వెంట్రుక మాసమందంలోనే ఉంటుంది. అందులో నుంచి ఈ యొక్క జీలకర్ర బెల్లము ఈ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెయ్యి వారి నెత్తిన పడగానే వారిద్దరి మధ్య కూడాను ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ కలుగుతాయి. అందులో ఈ కాలంలో ఇంకా చేసేది ఏంటి అంటే ఈ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు వధూవరులు చాలా తప్పు పని చేస్తున్నారు. అది ఏంటయ్యా అంటే ఈ జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్న సమయంలో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవాలి. అట్లా చూసుకున్నట్లయితే కంటి ద్వారా కూడా వాళ్ళ మనస్సులు ఏకమయ్యి ఇక ఒకరంటే ఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమానురాగాలతో ఉంటారు ఉన్నంతకాలం, బ్రతికున్నంతకాలం కూడా అలా ప్రేమానురాగాలు కొనసాగుతూ ఉండి వైదిక ధర్మం అనేది నిలబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మొత్తం కూడా ఏం చేస్తున్నాము, మన ఫ్రెండ్స్ ఎవరన్నా సెల్ ఫోన్లో వీడియో తీస్తే అటు ఫోజ్ ఇవ్వటము, లేదు కెమెరామెన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫోజ్ ఇవ్వటము. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పాపం వాళ్ళ ధర్మం వాళ్ళది, ఇటు చూసి ఓ ఫోటో తీసుకుంటే ₹1 వస్తుంది అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళకు ఒక నిమిషం టైము మనం ఇస్తూ ఉన్నాము, అది ఆలోచించట్లేదు ఎవరు కూడా. ముందు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకొని కాస్త జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ ముహూర్తంలో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు
వద్దు అన్నా కానీ ఉంటాయి. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరిని విడదీయాలి అన్నా కానీ విడదీయలేనంత పరిస్థితుల్లో ఉంటారు. అంత గొప్పది ముహూర్త బలం అనేది. కాబట్టి ఆ విధంగా చేయాలి. లేదు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మొగుడు పిల్లలు పక్కపక్కనే కూర్చున్నప్పటికీ పక్కపక్కనే పడుకున్నప్పటికీ ఎవరి సెల్ ఫోన్స్ వాళ్ళవే. అలా అయ్యే పరిస్థితులు తెచ్చుకోవద్దు దయచేసి. ముహూర్తం అంటేనే మనకి వీళ్ళ కుండలి రాశి ఇదంతా కలిసి ఉండి, గ్రహమైత్రి అంతా కలిసి ఉండి, ఈ సమయానికి అయితే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అని పురోహితులు చక్కగా ఒక సమయాన్ని ఒక తేదీని నిర్ణయించి ఆ సమయానికి వివాహం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ప్రధానంగా మనం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఎవరికైనా అది. ఓకే.